హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు ఈ వీడియోలో ప్లేడో ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా చూపిస్తాను. మనకు అన్ని షాప్స్లో ప్లేడో దొరకదు కదా, సో అలాంటప్పుడు మన కిచెన్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జనరల్గా అయితే ఈ ప్లేడో చేయడానికి క్రీమ్ ఆఫ్ టాటా యూస్ చేస్తారు. అది కూడా లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. నా చేతిలో ఉంది చూస్తున్నారు కదా, ఇది చాలా సాఫ్ట్గా ఉంది. నేను చాలా ప్లేడోస్ ట్రై చేశాను, కానీ ఇది బెస్ట్ అని చెప్పచ్చు. సేమ్ బయట షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా స్ట్రెచ్ అవుతుందో. చూస్తున్నారు కదా, సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేడో ఎలా చేసుకోవాలో స్టార్ట్ చేసేద్దాము. దీనికి ఫస్ట్ 1 కప్పు మైదా తీసుకోవాలి, 1/2 కప్పు వాటర్ తీసుకోవాలి, 1/4 కప్పు సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం తీసుకోవాలి. దాంతోపాటు 1 టేబుల్ స్పూను మామూలు కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. దాంతోపాటు ఫుడ్ కలరు ఇంకా ఎసెన్స్, ఈ 2 తీసుకోవాలి. ఫస్ట్ ఒక సాస్ ప్యాన్లో వాటర్ పోసుకోవాలి. దానిలో నిమ్మరసం వేసుకొని ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ వేసుకొని చేసుకోవచ్చు. దాంతోపాటు మిక్స్డ్ ఫ్రూట్ ఎసెన్స్ వేస్తున్నాను. పిల్లలు ఆడుకునేటప్పుడు ఆ స్మెల్ వస్తూ ఉంటే బాగుంటుంది కదా, అందుకని యాడ్ చేశాను. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ అనేది వేడయ్యేంత వరకు ఉంచుకోవాలి. మరి బాయిల్ అవ్వాల్సిన పని లేదు, కొద్దిగా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి అది కలిపేసుకున్న తర్వాత మైదా వేసేసుకోవాలి. ఇది మొత్తము బాగా కలుపుకోవాలి. మనకి లిక్విడ్గా ఉంది కదా, అదంతా పోయి గట్టి పడేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే అది గట్టి పడిపోతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా దగ్గర పడిపోయింది కదా బాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వండి. చేసిన వెంటనే అది అంటే మొత్తం కలవనట్టు సరిగ్గా అలా ఉంది, కానీ కలుపుతుంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను కొన్ని షేప్స్. ఇది మా పాప ఆడుకునేది, దాంతోటే చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన పని కూడా లేదు, లైట్గా అలా అంటేనే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను షేప్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని చూపిస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేసింది. ఇంకా నేను డిఫరెంట్ షేప్స్ కూడా చేశాను. వేరే కూడా వస్తుందో లేదో అని చెప్పి నేను వినాయకుడిది చిన్నది అలా ట్రై చేశాను, అది కూడా బాగా వచ్చింది. మా పాపతో కూడా చేయించాను, మెయిన్ వాళ్ళకి కదా కావాల్సింది. తను కూడా చాలా ఈజీగా చేయగలిగింది. నేను వేరేవి చాలా ట్రై చేశాను, కానీ ఇది ద బెస్ట్. చాలా సాఫ్ట్గా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. ప్లేడోని జిప్లాక్లో పెట్టేస్తున్నాను. లోపల ఎయిర్ అంతా తీసేసి పెట్టేసి టైట్గా పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 2-3 మంత్స్ వరకు అస్సలు పాడవదు. ఓకే ఫ్రెండ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మళ్ళీ వచ్చేస్తాను. బాయ్.